చెప్పండి. యేసుక్రీస్తును అన్యాయముగా అక్రమగా బంధించాడు, తప్పు చేయకుండా, పొరపాటు లేకుండా బంధించి ఆయన ఈడ్చుకొని పెద్దలద్ద పడేసినప్పుడు అక్కడ చదువుకున్నప్పుడు ఉదయమైన ప్రధాన యాజకులను ప్రజలను పెద్దలందరూ ఒక్క వ్యక్తిని చంపడం ఎన్ని ప్లాన్లు, ఎన్ని కుట్రాలు, ఎంత మోసం అండి. ఒక వ్యక్తికి ఆకాశము విడిచాడు, పరలోకం విడిచాడు, శృంగారం పట్టణం విడిచి భూలోకాన్ని దిగివచ్చి మనందరి కొరకు ఆయన ఖైదనం చెల్లించడానికి ఆయన బలియాగముగా వస్తే ఆయన సంపద ఎన్ని ప్లాన్లు, ఎన్ని కుట్రాలు, ఎన్ని మోసం దగా చేసుకొని చదివినప్పుడు ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపవలెనని ఆయన విరోధముగా ఆలోచన చేసి ఆయన బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతు చూసావా, ఖైదీని అప్పగిస్తున్నా 10 మంది 100 మంది చంపిని తీసుకెళ్ళి అట్లా ప్రభువుని తీసుకొని పోయి ఒక నరాంతకుడుగా భయంకరంగా గొలుసు బంధుల్చి పొంతి పిలాతు దగ్గర ఈడ్చుకొని పోయి అప్పగించారు. దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరి కోసం అప్పగించబడ్డారు, ఎవరి కోసం ఆయన అప్పగించి ఒక్కసారి మనము తలంపుకొని ఒక ఆలోచన చేస్తే ఎవరి కోసం అండి ఆయన? ఏ పాపము లేనివాడు, ఏ డాగు లేనివాడు, ఏ మచ్చలు ఎందుకైనా బంధించబడాలి? ఎందుకైనా ఒక నిరపరాధిగా, ఒక పాపిగా, ఒక మోసగాడు, దుర్మార్గుడుగా, నరాంతకుడుగా బంధించబడ్డాడు. ఎందుకోసము? మన కోసం కదా. పాపం చేసింది మనం కదా, పాపాన్ని శిక్ష మంది కాదా? పాపం చేసింది మనము, దేవుడు చెప్పిన ఆజ్ఞ మీరిపోయింది మనము, దేవునికి వ్యతిరేకంగా మనము బంధించబడాలా? మన శిక్ష పాత్రలు మనం శిక్ష అనిపించాలి, కానీ మనందరి బదులుగా ఆయన ఒక్కసారి శిక్ష అది తను అప్పగించుకున్నాడు. ఏమైందంట? తనను తాను అప్పగించుకున్నాడు. ఎందుకంటే ఆ బాధ మనం అనిపించలేము, ఆ శిక్ష మనం అనిపించలేము, ఆ భారం మనం అనిపించలేము, ఆ కష్టాన్ని మనం భరం వహించలేము కాబట్టి, ఆ మరణ శిక్షను మనం అనుభవించలేము కాబట్టి మనందరి బదులుగా యేసు ప్రభు ఒక పాపిగా నిలబడ్డాడు. స్తోత్రా. యేసుక్రీస్తు ఏ పాపము లేని, నేరము లేని వాడు ఒక పాపిగా, నరహంతకుడుగా నిలబడ్డాడు. ఏ నేరము లేని వాడు దేని బిళ్ళరా ఈడ్చుకొని పోయారంట. ప్రభు వారిని ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుల పని వాళ్ళ ప్లాన్ వేస్తున్నారు, ఎలా చంపాలా, ఏ శిక్ష వెయ్యాలా, ఏ జ్ఞానం మాపాలా, ఏ జ్ఞానం మరణ శిక్ష వస్తుంది, ఏ ప్లాన్లు ఎన్నో, ఎవరికి ఇష్టం వాళ్ళ ఆలోచన. ఏం చేస్తే చంపేస్తాం, ఏం చేస్తే అతను చంపి మరణశిక్ష వేస్తారు, ఏం చేస్తారు ఆలోచన చేసి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఆలోచన చేసి ప్లాన్లు వేస్తున్నారు. దేని కొరకు? ఒక్క వ్యక్తిని చంపటానికి. ఉన్నదా? ఒక్క వ్యక్తిని చంపటానికి ఎన్ని ప్లాన్లు, ఎన్ని ఆలోచనలు. పెద్దోళ్ళంతా కలిశారు, ఏకమై ప్లాన్ వేస్తున్నప్పుడు యేసుని తీసుకెళ్ళి పొంతి పిలాతుకి అప్పగించారు తీర్పు చేయడానికి. గవర్నర్ పొంతి పిలాతుకి అప్పగించాడు, ఆయన తీర్పు చేస్తున్నారు. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తుని సువార్త చేస్తూ సేవ చేస్తూ అనేక ప్రాంతాలు ఎవరి వల్ల కాలని శిక్ష వేయటానికి, ఆయన బంధించడానికి ఎవరి వల్ల కావాలి, పొట్టుకాటు ఎవరి వల్ల కావాలి, ఎలా బంధించాలో అర్థం కావడం వల్ల. అలాంటప్పుడు యేసుక్రీస్తుని అప్పగించిన వాడంటే యేసుక్రీస్తుతో ఉన్నవాడే, యేసుక్రీస్తుని వెంబడించిన వాడే, యేసుక్రీస్తు అద్భుతకారం చూసిన వాడే, 2 చేపలు 5,000 చూసిన వాడే, సముద్రమైన నడవడం చూసిన వాడే, తుఫాను గాలి ఆపినవన్నీ చూశారు. 12 మంది చూశారు. 12 మంది వారిలో ఒకరు మాత్రము డబ్బు కాశపడి ధనానికి కావాలి సాతాను పేరేపడి. ఎవరండి చెప్పండి? ఎవరు చెప్పండి? యేసుక్రీస్తుతో ఉన్నవారే. శత్రుత్వం ఎక్కడాలా?
శత్రు వల్ల కాల బంధించడానికి, అధికారుల వల్ల బంధించడానికి, ఆ సైన్యం ఎవరి వల్ల కాల ఎవరు అప్పగించాడంటే యేసుక్రీస్తుతో ఉన్నవాడే, యేసుక్రీస్తు తిన్నవాడే, యేసుక్రీస్తు కార్యం చేసిన వాడే యేసుక్రీస్తుని 30 ఎన్ని నాణ్యాలకు అమ్ముకున్న స్తోత్ర. ఎన్ని నాణ్యాలంట? యేసు ఎన్ని నాణ్యాలకు అమ్ముకున్నాడు? 30 ఎన్ని నాణ్యాలకు. అమ్మ యేసుక్రీస్తు విలువ అంతేనా? అమ్మ కూర్చో. యేసుక్రీస్తు విలువ అంతేనా? యేసుక్రీస్తు అంతేనా? ఆయన విలువ 30 ఎన్ని నాణ్యాలనా యేసుక్రీస్తు విలువ? అమ్మా చెప్పండి. ఆకాశం ఆయింది, భూమి ఆయింది, ప్రకృతి సూర్యునికి సమస్తం ఆయిందైతే ఆయన 30 ఎన్ని నాణ్యాలేనా ఆయన విలువ? అయ్యా విలువ కట్టారు. విలువ కట్టగలుగుతామా ఆయనకి? ఆయనకి ఎంత అని చేయగలుగుతామా? ఎంత అని విలువ కట్టగలుగుతాం? అయితే ఇక్కడ ప్రధాన శాస్త్రి ఒక విలువ వేశారు. యేసుక్రీస్తు బందిపోటు కన్నా కూడా భయంకర ఘోరమైన శిక్షకి దించేటట్టుగా 30 ఎన్ని నాణ్యాలు. మరొకసారి చెప్తున్నాను, ఆకాశం ఆయింది, భూమి ఆయింది, ప్రకృతి సూర్య నక్షత్రం స్వస్థము సృష్టి ఆయింది. అంత గొప్ప దేవాది దేవుని కుమారుని ప్రభువాన్ని ఒక్క 30 నాణ్యాలకు విలువేసి అమ్మివేశాడు ఇస్కరియోతు యోధ. చెప్పాను కదా, యేసుక్రీస్తు ఉన్నవాడే, యేసుకు తిరిగిన 12 మందిలో ఒకడుకున్నాడు, ప్రేమించి ఆదరించి. అలాంటి 30 నాణ్యాలకు అమ్మిన తర్వాతనే యేసుక్రీస్తును బంధించారు. ఎవరు బంధించారు? ఎవరు యేసుక్రీస్తును శిష్యుడే అప్పగించాడు. ఎస్ఎమని చెప్పానుగా, ముందుగా వెళ్ళి ఎవరైతే ముద్దు పెట్టుకుంటానో అతనే బంధించకండి. నేను ఎవరినైతే వెళ్ళి ముందు ముద్దు పెట్టు అతనే ప్రభు, మీరు బంధించుకోండి అన్నట్టుగా అలా సూచనలు ఇచ్చాడు. అప్పగించడానికి కూడా సూచనలు ఇచ్చి ప్రభు వారిని ముందుకెళ్ళి ముద్దు పెట్టుకొని మనిషి కుమారుని అప్పగించాడు. దేని బిళ్ళారా? ఎవరు అప్పగించారు మీరు చెప్పండి? యేసుక్రీస్తుని ఎవరు అప్పగించారు? యేసుక్రీస్తు ఎవరు అమ్ముకున్నారు? చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తుని ఎవరు అప్పగించారు? యోధేగా, ఇస్కరియోతు. యేసుక్రీస్తు ఎవరు అక్కడ బంధించారు? యోధేగా. ముద్దు పెట్టుకుంది ఎవరు? ముద్దు పెట్టి అప్పగించారు. ప్రేమ ఉంది కదా, అది ప్రేమ ముద్ద అంటాడా? కపట ముద్ద, మోసకర ముద్ద, ఏ ముద్దమ్మదా? ముందు గారు ఇక్కడ మోసకరమైన ముద్దు, కపటమైన ముద్దు పెట్టి అప్పగించాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏంటన్నా మనం ఈ రోజున ఈ శ్రమల పాసనాల్లో మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ముద్దు పెట్టి యేసుక్రీస్తును అప్పగించినటువంటి వ్యక్తిని మీరు ఏమంటారు? మహేష్ చెప్పు, ఏమంటారు? ముద్దు పెట్టి చారదీసి అన్నం పెట్టి ఆదేశం ఒక హోదా ఇచ్చినటువంటి శిష్యుడు అప్పగించినప్పుడు ఏమంటామండి? నమ్మక ద్రోహి. ఏ ద్రోహి అంట? నమ్మి చారదీసి ఆదరించినటువంటి గురువును అప్పగించిన వాడు నమ్మక ద్రోహి. నమ్మకం ఎంతగా అమ్ముకున్నాడు? 30 నెలలు సాతాను పేరు ధనాపేక్ష అయిపోయి ఆ డబ్బుకు అమ్మేసుకున్నాడు. ప్రభువుని అప్పగించాడు, ప్రభువుని ఈడ్చుకొని పోయారు, ప్రజల ముందు పడేశాడు. ఇప్పుడు చెప్తాను కదా, మరి ఇస్కరియోతు యోధ 30 నాణ్యాలకు అమ్ముకున్నాడు. ఓకేనా? మరి ప్రభువు నమ్ముకున్న మనం ఏం చేయాలా? అమ్ముకునే వారికి ఉండాలా, నమ్ముకునే వారికి ఉండాలా? ప్రశ్న. యేసుక్రీస్తును ఇస్కరియోతు యోధాని పిలిచి ఆదరించి ప్రేమించాడు. ఇస్కరియోతు యోధాని నమ్మాడు ప్రభువారు. ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తును అమ్మేశాడు. కానీ ఇప్పుడు మనమేం చేయాలా? అమ్ము కావాలన్నా, నమ్ము కావాలన్నా? అమ్ముకుందామా? మేడంగా చెప్పండి మీరు. నమ్ము కావాలన్నా, అమ్ము కావాలా? మనము నమ్ము కావాలి. నమ్ముకుంటున్నారా? ఇప్పుడు కూడా అమ్ముకున్నారా? యేసు ప్రభు పేరు చెప్పి అనేక మంది వ్యాపారం చేయటం, సేవల వ్యాపారం, రకరకాల బిజినెస్లు. అమ్మకాటు భయంకరంగా ఉందండి దేశం. ఇప్పుడు కూడా అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. సేవను అమ్ముకుంటున్నారు, పరిచయం అమ్ముకుంటున్నారు, దేవుని పేరు చెప్పుకుంటారు, దేవుని సేవలో. అది అమ్మకాటం కదా, ద్రోహం కదా.
దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని అమ్ముకున్నాడు యోధ. నమ్ము కావాల్సిన వ్యక్తి అమ్ముకున్నాడు. అమ్ముకొని 38 నాణ్యాలు తీసుకున్నాడు. ఏమన్నా అనిపించాడా? చెప్పండి మేనగా, మీరు చెప్పండి. యేసుక్రీస్తుని అమ్ముకున్న తర్వాత అతను ఏమన్నా అనుభవించాడా? ఆ డబ్బుతో ఏమన్నా సుఖపడ్డాడా? చెప్పండి. ఆ డబ్బుతో ఏమన్నా ఆనందపడ్డాడా? 10 ఎకరాలు కొన్నాడా? లేదా 10 అపార్ట్మెంట్లు కట్టాడా? గురువు ద్రోహి, నమ్మక ద్రోహి, అమ్ముకున్నాడు, డబ్బు తీసుకున్నాడు, మంచిదే, తీసుకెళ్ళి 10 ఎకరాలు కొన్నాడా? లేదా 10 బిల్డింగులు కట్టాడా? ఏం చేశాడు? డబ్బు మూట దగ్గరే ఉన్నది. దగ్గర పెట్టి తిరుగుతున్నాడు. ఎప్పుడు అప్పగా తిరుగుతున్నాడు. ఎప్పుడు అప్పగించాలి? సమయాన్ని వెతుకుతున్నాడు. దేవుని బిడ్డ సమయం వెతుకుతున్నాడు. దేవుని బిడ్డలు సమయం వెతుకుతున్నాడు. ఎలా చదువుకున్న జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరిశుద్ధ గ్రంథములు చదువుకుందాం. 27 అధ్యాయము 3వ వచనానికి వద్దాం. 20. అప్పుడు ఆయనను అప్పగించిన యూద ఆయన శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపడి ఆ 38 నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూసుకొని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయ పాలు చదువుకుని అక్కడ తర్వాత ఎప్పుడైతే యేసు ప్రభువుకు అన్యాయంగా శిక్ష పడుతుందని తెలుసుకున్నాడు, ఎప్పుడైతే యేసుక్రీస్తు నిరపరాధాన్ని చిందించబోతున్నాడు, పాపం లేనివాడు, జ్ఞానం లేనివాడు, మచ్చలు యేసయ్య శిక్ష అనేవి తెలుసుకున్నాడు. ఇసుక లేదా పశ్చాత్తాపడుతున్నాడు. డబ్బు మూట దగ్గర ఉంది, రూపాయి ఖర్చు పెట్టలా. దానిలో రూపాయి ఖర్చు పెట్టకుండా ఆ సాతాను పేరు అమ్మేశాడు, అప్పగించాడు. కానీ తర్వాత యేసయ్యకి అన్యాయంగా శిక్ష పడుతుంది. అన్యాయంగా శిక్ష పడుతుందని తెలిసి ఇస్కరియోతు యూదా మళ్ళా మూట తీసుకొని ప్రధానుల దగ్గరికి పోయాడు. మళ్ళా ప్రధాని ఎక్కడ తీసుకున్నాడు డబ్బు, ఎవరి దగ్గర తీసుకున్నాడు, ఎవరికి వాళ్ళ దగ్గర పోయి, అయ్యా నేను పాపం చేశా, తప్పు చేశా, నన్ను చారదీసి ఆదరించి ఒక విలువనిచ్చిన నా గురువు నమ్ముకున్నా, నేను నమ్మక ద్రోహిని, నమ్మి చారదీసిన గురువు నమ్ముకున్నా. కాబట్టి నా ఈ డబ్బు ద్వారా నీతి ముందు రక్తం చిందించబడుతుంది. కాబట్టి అయ్యా మీకు డబ్బు వద్దు, మీ డబ్బు మీరు తీసుకొని నా గురువుని నాకు అప్పగించండి. పశ్చాత్తాపం వచ్చింది. ఎప్పుడు వచ్చిందండి? ముందు డబ్బు కోసం ఆశపడ్డాడు, డబ్బులు తీసుకున్నాడు, అమ్మేశాడు, అప్పగించాడు. ఎప్పుడు పశ్చాత్తాపడ్డాడంటే యేసుక్రీస్తుకు చిత్రమసలు పెట్టడం చూశాడు. యేసుక్రీస్తుడు భయంకరంగా శిక్ష విధించి తట్టుకోలేక ఆ డబ్బులు మొత్తం తీసుకెళ్ళి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా నేను పాపిని, నేను తప్పు చేశానయ్యా, పాపం చేశా, నాకు నమ్మి చార్జించే నా గురువు, నా దేవుని నేను నమ్ముకున్నానయ్యా, నేను దుర్మార్గుని అన్నట్టుగా నాకు ఈ డబ్బు వద్దయ్యా, తిరిగి మీ డబ్బు తీసుకొని నా గురువు నాకు అప్పగించండి, మీ డబ్బు తీసుకొని నా గురువు నాకు అప్పగించండి. బచ్చలాడుకుంటున్నాడు, కాళ్ళ మీద పడుతున్నాడు, వెళ్ళ మీద పడుతుంది, విజ్ఞాపన చేసి ఏడుస్తున్నాడు. కానీ కనికరించాలా అవకాశం దొరికింది వాళ్ళకి. అవకాశం దొరికింది కనుక ఇంకా చిక్కాడు మా చేతికి. ఎలా పట్టుకున్నాం, బంధించామని చెప్పే లెక్కలు వాళ్ళు. దేవుని కఠినంగా మాకు తెలియదు, నువ్వు అమ్మావు, డబ్బులు ఇచ్చావు, నువ్వు అప్పగించాము, మేము శిక్షగా అప్పగించాం అన్నట్టుగా నెట్టి ఈడ్చిపడారు బయట. అన్నారా? నెట్టి అతను ఈడ్చి బయట పడేశాడు. మాకు తెలియదు అండి కూడా. నువ్వు అమ్మావు, నమ్మక ద్రోహి, నువ్వు అమ్మావు, అప్పగించావు, డబ్బులు తీసుకున్నావు, ఏమని చేసుకో, మాకు తెలియదు అని ఈడ్చి అతను బయటికి నెట్టేశాడు. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడైతే అమ్మి విలువ వస్తుంది అనుకున్నాడు, ఎక్కడైతే నేను గొప్పవాడిని కావాలనుకున్నాడో అక్కడే అవమానించబడ్డాడు, కించపరచబడ్డాడు, గుండెల బాదుకోడు, ఏడుస్తూ బయటకు వచ్చాడు. ఏమి చేయాలి ఇప్పుడు? నన్ను షాది నా గురువుని అమ్మేశాను,
నా గురువుకి శిక్ష విధించబోతున్నా, నా గురువు మరణించబోతున్నాడు. అయ్యో నేను ఘోరాతి పాపం చేశాను, నేను పాపం చేశాను కాదు, గుండెలో వేదన బాధ కలుగుతుంది. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాం, దేవునికి ఇతరంగా ఏ పాపం చేస్తున్నా, దేవునికి ఇతరంగా ఏ కార్యం చేస్తున్నా గుండెలో వేదన కలుగుద్ది. అన్యాయమైన ఇతర సొమ్ము ఆశించినా, అన్యాయం ఇతర సొమ్మును కావాలనుకున్నా, అన్యాయం లేనిపోయి అబద్ధాలు పుట్టిస్తున్నా, లేనిపోయి నిందలు వేస్తున్నా, హృదయంలో వేదన బాధ కలుగుద్ది. దేవునికి ఇష్టమైన కాని పని ఏంటంటే అబద్ధాలు, మోసాలు పనికిరాదు. ప్రభు తట్టుకోలేడు, ఆయన భరించలేడు. దేవుని బిడ్డలారా మనం ఏమన్నా అపనిందలు వేస్తూ, మోసం చేస్తూ, ఇతరులు ఆశిస్తూ అన్యాయంగా తినాలి, ఒకరి సొమ్ము తినాలి, ఒకరు బాగుపడా వాగు చెడిపోవాలి, నేను బాగుపడ అనకూడదు. బైబిల్ అంటాడు నీ కష్టార్జితం 120 చెత్త అంటాడు, నీ కష్టార్జితం అనిపించు, నీ పిల్లలు నీ భార్య అని పరరాశం ఆశించబాక, అందులో శాపం ఉంది. శాపగ్రస్తుగా నిలబడ్డాడు. నిరపరాధి రక్తాన్ని చిందించబోతున్నప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు, ఎవరు వాడిని కాపాడలేకపోయాడు. కాబట్టి మనం దేని బిళ్ళరా మనకిచ్చిన కష్టంతోనే మనం బ్రతకాలి, మనకిచ్చిన కష్టంతో అనిపించాలి. కానీ వాడిని మోసం చేసి ఈయన మోసం చేసి దగా చేస్తేనంటే జరగదండి, అది ఆశీర్వాదాలు కాదు. పరవశం ఆశించకూడదు అంటున్నాడు, అందులో శాపం ఉందంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరి దినాన్ని ఈ వాక్యాన్ని ఆధారం చేసుకున్నప్పుడు మోసం చేసి దగా చేసి సంపాదించాలనుకున్న ఇస్కరియోతు యూదా ఏమైపోయాడో అని చూస్తే మనము ఏ రూపాయి కూడా మనకు ఆశించకూడదు. 10 రూపాయలు మనం కనుక ఆశిస్తే 100 రూపాయలు పోతాయి రిటర్న్. 100 రూపాయలు కనుక అన్యాయంగా ఆశిస్తే 1000 రూపాయలు పోతాయి. లెక్కేసుకోండి, చూడండి, ఏదో ఒక రూపాయినా ఒక 100 వచ్చిందిలే మనం అనుకుంటున్నామా, 1000 పోద్ది. ఏ విధంగా పోద్దో తెలియదు. 1000 రూపాయలు మనం దేవుని సొమ్ము తిన్నామా 10,000 పోతాయి, ఏ విధంగా పోతే తెలియదు మనకి. కనుక పరాయి సొమ్ము మనది కాదు, దేవుని సొమ్ము మనది కాదు, దేవుని ఉన్నదే. నాకు ప్రభు ఇచ్చాడు, బిల్డింగ్ కావాలని కాబాక, రేకుల చెట్టు నాకు చాలు, అపార్ట్మెంట్ కావాలని కాబాక, పూరిగుడి చాలు. ప్రభువా నాకు ఒక నివాసం ఇచ్చావు చాలు, ఈ పూరిగుడి చాలు నాయన, ఈ రేకుల చెట్టు నాయన, అపార్ట్మెంట్ కొనాలి ఆశించబాకండి. నీకున్నదాన్ని తృప్తిపడు, అది ఎంత ఇల్లైనా, ఏ గుడిసైనా, ఏది భవనమైనా చాలు, ముందుకు రమ్మా. అంతేకాని మనము లేని దాని గురించి ఆశిస్తూ మనం ప్రభుత్వంలో వ్యతిరేకతగా ఉండాలి. ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు ఇస్కరియోతు యోధా, దేవునికి వ్యతిరేకంగా సంపాదించాలన్న కూడా ఇస్కరియోతు యోధా, దేవుని మీదనే సంపాదించుకోవాలన్న కూడా ఇస్కరియోతు యోధా. ఏమైంది? డబ్బు తీసుకున్నాడు, చివరికి ఆ డబ్బు తీసుకెళ్ళి అధికారులు మళ్ళా అవకాశం తెలియ పట్టుకున్నారు, నెట్టేశారు, బయటికి ఇసిరి పడేశారు, బయటకు వచ్చాడు. ఏం చేస్తున్నారు? చదువుకుందామండి. మరలా తెచ్చి 4వ వచ్చాడు, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపం చేసిదని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూసుకొని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవవుల పారవేసి పోయి ఉరి పెట్టుకొని దేవుని బిడ్డలారా చదువుకున్న అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయం పారవేసి పోయి ఊరి పెట్టుకొనును. ఏమైనంట? ఆ వెండి నాణ్యములు తీసుకెళ్ళి ప్రధాన దగ్గర తీసుకెళ్ళలేదు, కానీ వాళ్ళు మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళలేదు. కానీ అవి తీసుకొచ్చి ఒక దేవాలయంలో పారేసి దాంట్లో 1 రూపాయి ఖర్చు పెట్టుకోవాలి. 30 నాణ్యం మూట దగ్గరే ఉన్నది. 30 అన్యాయం అక్రమం చేసి సంపాదించిన ఆ మూట దగ్గరే ఉంది. అది ఎందుకు పనికిరాలా? అధికారం తీసుకోవాలా? ఏం దగ్గర ఉంది? ఇది ఏం చేయాలి అర్థం కాక నిరపరాధి రక్తాన్ని అప్పగించి పాపం చేసుకొని చెప్పని ఆ నాణ్యములన్నీ కూడా ఆ దేవాలయం పడివేసి ఉరి వేసుకొని చచ్చాను. అక్కడ ఏం చేశాడంట? ఉరి వేసుకొని చచ్చాడు. అన్యాయంగా అక్రమ సంపాదించాలనుకున్నాడు. తన గురువుని అమ్ముకొని ఆ గురువు ద్వారా సంపాదించి గొప్పవాడు కావాలనుకున్నాడు. ఆ 34 దానిలో 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. కానీ చివరికి అవి ఎలాగా తదనుండయో అవి వృధాగా పడేశాడు, ఊరి వేసుకొని చచ్చిపోయాడు. ఒక లోకమంతా సంపాదించుకుంటాడు, రాత్రి ప్రాణం పోకూడదు, ప్రయోజనమా? అయ్యా
లోకమంతా సంపాదించుకున్నాడు. ధనము, డబ్బు, ధనము, ఆస్తి, అపార్ట్, బిల్డింగ్, ఆ రాత్రి ప్రాణం పోతే ఉపయోగమా? దేవుని వాక్యం అంటుంది, లోకమంతా సంపాదించుకో ప్రయోజనము. ధనవంతుడు కావాలనుకున్నాడు, డబ్బు కలిగి అన్నాడు, ఏదో చేయాలనుకొని చివరికి ఒక్క రూపాయి కూడా అనిపించకుండా మొత్తం బాగా పడివేసి ఉరి వేసుకొని చచ్చిపోయాడు. పాపానికి జీతము మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. అంటున్నాడు, నేను పాపం చేశా, నిరపరాధ రక్తాన్ని అప్పగించిన పాపం చేశా అని పాపమును చేసి పాపానికి ప్రతిఫలంగా తానే ఎవరు శిక్ష చేయకుండానే తానే ఉరేసుకొని ఎలాడి చనిపోయాడు. దేవుని బిడ్డలారా, గురువు నమ్ముకొని ధనాన్ని ఆపేక్ష ధనంతో ఏదో చేయలేసుకునేది ఏమి చేయలేకపోయారు. దాన్ని ఏం మిగిలించలేకపోయాడు. దాన్ని కూడా ఆశీర్వాదం పొందలేకపోయాడు. కానీ తాను దేని బిళ్ళరా ప్రాణానికే ప్రమాదం తెచ్చుకున్నాడు. ఏమైందంట? తన ప్రాణం మీదకే ప్రమాదం, తానే చనిపోయాడు. దేని బిళ్ళరా, ఇదే నా దేవుడి వాక్యమైన ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తుని దేని బిళ్ళరా ఎవరు అప్పగించే, తనతో పాటు ఉన్న నమ్మి చేర్చని శిష్యుడే అప్పగించాడు, శిష్యుడే బంధించాడు. అధికారులు అప్పగించి చివరికి డబ్బు తీసుకున్నాడు. చివరికి ఒక్క రూపాయి తినకుండా కూడా చనిపోయాడు. తర్వాత ఏమి జరిగింది? అప్పుడు చదువుకుందాం బైబిల్ నుంచి. తర్వాత ఏమి జరిగింది? ప్రధాన యాజకులు అమ్మ వెంటనే 6వ వచనం, ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకొని ఇవి రక్త ఖైదనము కనుక, ఇది రక్త ఖైదనము, వీటిని కానుకల పెట్టెలో వేయడని చెప్పుకునేది. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులు పాతిపెట్టుటకు కొమ్మరి వారి పొలమును కొనిది. అందువల్ల నేటి వరకు ఆ ఫలము రక్త ఫలము అనబడుచున్నది. ఏ ఫలం అంట? రక్త ఫలము. ఇప్పుడు ఇస్కరియోతు యోధ 30 నాణాలు తీసుకున్నాడు. అందులో ఏమీ దాచిపెట్టుకోలేదు, దానిలో ఏమి కూడా ఆశ్చర్య పొందలేదు. కానీ చివరికి ఏమైందంటే అవి అక్కడే పడేశాడు. అతను ఉరేసుకొని చనిపోయిన తర్వాత మళ్ళా అందరు పెద్దలు కలిసి ఈ డబ్బుని ఏం చేద్దాం, కనీసం కానుకలు పెట్టలేటాను కూడా పనికిరాలి. ఇది రక్తము చిందించబడింది, రక్తము ఖైదీలను చెల్లించాడు కనుక ఇది ఎవరు కూడా పనికిరా, దేవుడు కూడా పనికిరాల కానుకలు. విన్నారా? మందిరములో దేవుని సేవక మందిరానికి కానుకలు పెట్టిన వేయటానికి కూడా వీలు పడక ఆ డబ్బులు తీసుకెళ్ళి పరదేశులు వచ్చినప్పుడు, ఒకవేళ అక్కడ మరణించినప్పుడు వారి పాతి పెట్టడానికి ఒక భూమిని కొన్నారు. ఆ పేరు ఈనాడు కూడా ఉంది, రక్త భూమి అంట. ఇప్పుడు కూడా ఉంది ఆ భూమి. ఏ రక్త భూమి? యేసుక్రీస్తు రక్తం చిందించిన భూమి, యేసుక్రీస్తు రక్తం ద్వారా కొన్న భూమి. కనుక ఆ డబ్బులు ఏమి చేశారంటే ఒక పొలాన్ని కొన్నారు. ఏనికి ఆ పొలాను తెలుదా? కొమ్మరి వారి పొలం దేనికి కొన్నారు? పరదేశులు వచ్చినప్పుడు అక్కడ పాతి పెట్టడానికి ఒక స్థలం కావాలి, అది సమాధుల తోట కోసం కొన్నారు. దేనికోసం అంట? పరదేశుల పాది సమాధి తోట కొను. యేసుక్రీస్తుడు అన్యాయంగా అమ్మి మోసని దగా తీసుకుని డబ్బు దేనికి పనికిరా అతను అనుభవించలేదు. అతనితో పాటు ఎవరి పని చివరికి దేవుని కానుకలు పెట్టుకోవటారుగా చివరికి అది సమాధుల స్థలానికే పనికొచ్చింది, సమాధుల తోటకే పనికొచ్చింది. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందామండి. దేవుడి వాక్యం ఏంటన్నా మన ఈ రోజున హృదయంతో ఆలోచించండి. ఇస్కరియోతు చేశాడు, తెలిసి తెలియకో ఏదో చేసి ఉంటాడు, అమ్మి ఉంటాడు, శిక్ష అనిపించాడు. కానీ ఈరోజు ప్రభు వాక్యం ఏంటన్నా మనం దేనిని సొమ్ము మనం ఆశించకూడదండి. పరాయి సొమ్ము మంద కాదు, తన దాని సొమ్ము ఆశించేవాడు శ్రమ అంటున్నాడు బైబిల్. మొదటగా దేవుని సొమ్ము మనం దొంగిలించకూడదు, దేవుని సొమ్ము ఆశించకూడదు. ప్రభు ఇచ్చిందే చాలు. ప్రభువా ఈ నెలలో 10,000 చాలు, వందనాలయ్యా, కుటుంబం పోషించబడుతుంది. 20,000 చాలు ప్రభువా, నీకు వందనాలు. అంతేగాని కోట్లు రావాలి, లక్షలు కావాలని కోరుకోకూడదు, లేని దాన్ని ఆశించకూడదు. దేని బిళ్ళారా, వాళ్ళకి అపార్ట్మెంట్ ఉందనుకోకూడదు. మన అపార్ట్మెంట్ ఓపెన్ చేసి మేము పోయి మంద కాదుగా, మంది రేకు
అపార్ట్మెంట్ మంద కవద్దు, ఉన్నదే చాలు ఇస్తాడు ఒక దినాన. బిల్డింగ్ మంద కాదు, బిల్డింగ్ మంది ఉన్న రేకులు చెడ్డ అయినా పూరి విడిచాలి, బిల్డింగ్ అని ఏది చాలు. ఉన్న దానితో తృప్తి పడాలి, కానీ లేని దాన్ని మనం ఆశించకూడదు. వాళ్ళకి వెండింది, బంగారం, ధనం ఆశ అనుకోవద్దు. ప్రభువా నాకు అనేదైనా ఆహారం ఇచ్చావయ్యా, రెండేది నీ ప్రేమనిచ్చావయ్యా. అన్నిటికన్నా డబ్బు, ధనం, ఆస్తిగా నువ్వు ఉన్నావు చాలు ప్రభువా. నాకేం కావాలా? నా ఇంటిలో నువ్వు ఉంటే చాలయ్యా, నా ఇంటిలో నువ్వు ఉంటే చాలు ప్రభువా. డబ్బు, ధనము, ఆస్తి వస్తైపోతే కానీ ఎన్నటికి పోనివాడు, ఎన్నటికి ఎడనవాడు నువ్వు ఉంటే చాలు ప్రభువా అని ఎప్పుడైతే ప్రభు అసలు ఆధారపడి దేవుడు ఇచ్చిన దాంతో తృప్తిపడుతూ దేవుని మీద ఆధారపడి దేవుని అసలు ఉంటాము. దేని బిళ్ళారా మనం దీవించబడతాం. స్తోత్ర, దీవించబడతాం దేని బిళ్ళారా. కాబట్టి మనం దేవుని బిళ్ళ ఏదైనా ఒక పని చేయాలన్నప్పుడు యేసుక్రీస్తుని ముందు ఉంచాలా, మనం వెనక ఉండాలి. అంతేనా వెనక, లేదా మనం ముందు ఉందామా? గొర్రెలు కాపాతుంటే ఎప్పుడైనా దొడ్లో చూసావా? కాపరు ముందు ఉంటారా, గొర్రెల ముందు ఉంటాయా? కాపరు ముందు కదా. లలిత చెప్పాం లలిత. మరి మనం యేసుక్రీస్తు ముందు ఉండాలా, మనం ముందు ఉండాలా? యేసుక్రీస్తు ముందు ఉండాలా, మనం వెంబడించాలా, కాపరిని వెంబడించాలా. అంతేకాని మనం ముందు ఉండాలి, ఆయన వెనకాలని చూడదు. అంటే ఈ మాటకు అర్థం ఏమిటంటే ఏదన్నా పని చేయాలన్నప్పుడు ఆయనకి ప్రాధాన్యత ఇవ్వాలా, తర్వాతనే మనం ఆయనకి విలువ ఇవ్వాలా, తర్వాతనే మనకి విలువ. ఆయనకి ప్రాధాన్యం ఎప్పుడైతే ఇస్తాడో దేవుడు అంటాడు, తన నాన్న బట్టి ఎవరైతే ఆయన మహిమపరచాడో దేవుడు వారిని మహిమపరచును. తన నాముడు ఎవరైతే వారిని మహింపరుస్తాడో దేవుని, వారు కూడా మహింపరచబడతాడు. కాబట్టి ఈరోజున ఏదైనా ఒక పని పూనుకున్నప్పుడు, ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ముందు దేశ ప్రభుని ముందు పెట్టాలా, తర్వాత మనం పని చేయాలి. అంతేకాని ఆయన వెనక వేయకూడదు. మనం ముందు నడిపించే వారికి ఉండాలి. మనం చేస్తూ కుటుంబంలో కానీ, కార్యాలు జరిగేటప్పుడు కానీ, ఇప్పుడు లలిత నిన్న షాప్ ఓపెన్ చేసింది, ముందు వచ్చి ప్రార్థన చేసుకుందిగా, దేవునికి ప్రాధాన్యత ఇచ్చింది. తర్వాత నా మంతులు వచ్చారు చెప్తున్నమాట. అట్లా పెళ్ళి కానీ మరొకటి కానీ నిన్న ఒక పెళ్ళి అయింది, అద్దెంకులు వచ్చి ప్రార్థన పెట్టించుకొని పోయారు. ఎంతకాలం ప్రార్థన పెట్టించుకొని పోయారు. నిన్న పెళ్ళి బాగా జరిగి చెప్తున్నారు, ఈరోజు అంటే ప్రార్థన అట్లా జరుగుతాయి. కాబట్టి దేని బిళ్ళారు, యేసుక్రీస్తు మన కొరకు వచ్చాడు, ఎన్ని శ్రమలు పొందాడు, ఎన్ని కష్టాలు పొందాడు. దేని బిళ్ళారా, ఎంత భరణించాడు, ఎంత శిక్ష అనిపించాడు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన చిలువ అందరూ మోయాలేక మోసావు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన చిలువ. ఎవరి పాట? మోయాలేక మోసావు, కొరడాలు చెల్లని చీల్చెను నీ సుందర దేహమును. కొరడాలు చెల్లని చీల్చెను నీ సుందర దేహమును. తడిపెను నీ తనువుని రుధిరాంబుధారలుగా వెలియైన యేసయ్యా. అందరూ పడాలి. బలి అయిన యేసయ్యా, వెలియైన యేసయ్యా, బలి అయిన యేసయ్యా. నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలచితివా. నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలచితివా. శిలువలో ఆ శిలువలో ఆ ఘోర కల్వారిలో పులువలా మధ్యలో
ఏలాడిన యేసయ్యా వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలచితివా శిలువలో ఆ శిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో ఏలాడిన యేసయ్యా. ప్రభువా, ప్రార్థన. 2020 సంవత్సరాల క్రితం చేయని పాపానికి నా బదులు శిక్ష విధించారు. నేను పాపం చేశాను ప్రభువా, ఒప్పుకోండి. నేను తప్పు చేశాను. నా బిడ్డలు, నా కుటుంబం, భర్త, మేము చేసిన పాపను మా బదులుగా మీరు శిక్ష అనిపించావు. ఏ నేరము లేని దేవా, ఏ పాపం లేని దేవా, మా అందరి కొరకు నీ సిలువలు ఎలాడి తీయబడ్డావు. మధ్యాకాశం 3 మేకులు ఎలాడి తీయబడ్డావు ప్రభువా. మేము మొయ్యాల్సిన సిలువ భారం నువ్వు మోసావు. మేము తినాలి కొడ దెబ్బలు మీరు తిన్నారు. మేము రక్తం చిందించాలి, మీరు మా బదులు రక్తం చిందించారు. యేసయ్యా, నీకేమి ఇవ్వగలుగుతాం? నీకు ఇస్తే ఏమి రుణం తీర్చగలుగుతావు ప్రభువా. అయ్యా, లోకాన్ని ప్రేమించేది, లోకం కోసం ప్రాణమిటానికి వచ్చిన దేవా, నీకే వందనాలు తండ్రి. ఈ రోజున ప్రభువా బిడ్డతో ప్రతి మాట ఉదయాలు భద్రపరుచుకొని అయినా యేసు ప్రభు తన కోసంగా నా కోసం వచ్చాడు, నా కోసం హింసపడ్డాడు, నా కోసమే వదకదేవుడు గొర్రె పిల్ల దాకా మా అందరి కైనము చెల్లించడానికి ఆయన తన రక్తం చిందించాడు. తన రక్తం ఇచ్చి నన్ను కొన్నాడు, తన ప్రాణం ఇచ్చి నన్ను కన్నాడు. అది చనిపోయిన బతికించే తెలుసుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయ ప్రభువా. ఏ ఒక్కరు నామకాదు అవిశ్వాసం ఉండొద్దయ్యా. దినముల చెడ్డవి సమయం సద్విని చేసుకోండి. ఉదయం చేసి సాయంత్రం కనిపెడి, సాయంత్రం ఉదయం కనిపి ప్రభువా. అయ్యా, ఏ కుటుంబం మీద ఏ శిక్ష రాకుండా, ఏ బాధ రాకుండా ప్రతి బిడ్డను ఆదుకయ్యా, ఆదుకయ్యా, ఆదుకయ్యా. మా జీవితాన్ని మీ చేతులను, మా ప్రాణం మీ జీవితం, మన బతుకులు నీ చేతుల్లో ప్రభువా. మేమేం చేయలేవు. 1 లక్ష మా ఇంతలు అనుకుంటాం కానీ ప్రభువా, ఏ రూపాయి లేనప్పుడు నీ మీద ఆధారపడతాం ప్రభు. అంత మాత్రం అయినా మమ్మల్ని జ్ఞాపకం బలపరిచాయ్యా. బలహీనపరిచినైనా బలహీనపరిచిన వారు దీవించవు, ఆశ్రయించమని కుడి వచ్చిన 10 బలపరిచిన 40 దినాలు తండ్రి. ఇంకా ప్రభువా తండ్రి జరుగుతున్న తండ్రి 16 రోజులు తండ్రి. అయ్యా 26 కుటుంబం 16 రోజులు ఆయన జరుగుతా. అయ్యా 14 జరుగుతున్నటువంటి నేను ఈ కోరికలు నీకు జరిగించమని ప్రతిభను ఆశించమని ఏస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.